ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. తోటలో నీయాలేదు, తోడుండి నడిపించావు. తోటలో నీయాలేదు, తోడుండి నడిపించావు. పోగడిన పాట పాడి పీనుతో పరాగిపోయి పరవశించి పాడేదా. పోగడిన పాట పాడి పీనుతో పరాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. తోటలో నీయాలేదు, తోడుండి నడిపించావు. తోటలో నీయాలేదు, తోడుండి నడిపించావు. పొగడిన పాట పాడి పీనుతో పరాగిపోయి పరవశించి పాడేదా. పొగడిన పాట పాడి పీనుతో పరాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. కన్నీరు చూసావయ్యా, చేపట్టి నడిపావయ్యా. కన్నీరు చూసావయ్యా, చేపట్టి నడిపావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. పొగడిన పాట పాడి పీనుతో పరాగిపోయి పరవశించి పాడేదా. పొగడిన పాట పాడి పీనుతో పరాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ఎబెనేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎబెనేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. పొగడిన పాట పాడి పీనుతో పరాగిపోయి పరవశించి పాడేదా. పొగడిన పాట పాడి
మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిన్నే నమ్ముకోలేదన్ నీపై ఆనుకోలేదన్ నిన్నే నమ్ముకోలేదన్ నీపై ఆనుకోలేదన్ శాంతి నొసగువాడా సన్నిధి చాలునయ్యా శాంతి నొసగువాడా సన్నిధి చాలునయ్యా పొగడిన పాట పాడి పేరుతో మరగిపోయి పరవశించి పాడేదా పొగడిన పాట పాడి పేరుతో మరగిపోయి పరవశించి పాడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కుమారి నీ చేతుల్లో మన్నుగా ఉన్నారు. దయచేసి అందరం లేచి నిలబడి పాడుకుందాం. ఈరోజు పరమ కుమ్మరి అయిన మన ప్రభు చేతులకి మనల్ని మనం అప్పగించుకుంటూ ఆయన చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకుంటూ ప్రభా నా చిత్తం కాదయ్యా నీ చిత్తం నా జీవితంలో చేయండి ప్రభా అని హృదయపూర్వకంగా ప్రభుకి అర్పించుకుంటూ పాడదాం. Hallelujah. Thank you, Lord. Praise you, Father God. కుమారి నీ చేతిలో మన్నుగా ఉన్నాను విరువుము నన్ను మలచుము కుమారి నీ చేతిలో మన్నుగా ఉన్నాను విరువుము నన్ను మలచుము నా చిత్తం కాదు నీ చిత్తమే ప్రభు అర్పింతు నీ చేతికే నా చిత్తం కాదు నీ చిత్తమే ప్రభు అర్పింతు నీ చేతికే అర్పించెదను నా జీవితం నీ చేతికే సమర్పించెదను సమస్తము నీ పాదాలకే అర్పించెదను నా జీవితం నీ చేతికే సమర్పించెదను సమస్తము నీ పాదాలకే నిర్మించుము నన్ను నిర్మించుము నిర్మించుము నన్ను నిర్మించుము నీ చేతులకే సమర్పించుకున్నాను మలచు నన్ను నీ పోలికగా
నీ చేతులకే సమర్పించుకున్నాను, మలచు నన్ను నీ పోలికగా. నీ మనసు నాకిచ్చి నీ రూపములోనికి, నీ మనసు నాకిచ్చి నీ రూపములోనికి రూపించుము నన్ను, రూపించుము, రూపించుము నన్ను, రూపించుము. అర్పించెదను నా జీవితం నీ చేతికి సమర్పించెదను, సమస్తము నీ పాదాలకే అర్పించెదను. నా జీవితం నీ చేతికి సమర్పించెదను, సమస్తము నీ పాదాలకే. నిర్మించుము నన్ను, నిర్మించుము, నిర్మించుము నన్ను, నిర్మించుము. నీ సేవ కొరకే సమర్పించుకున్నాను, వాడు నన్ను నీ మహిమ కొరకే. నీ సేవ కొరకే సమర్పించుకున్నాను, వాడు నన్ను నీ మహిమ కొరకే. నీ స్వరం వినుటకు, నీ చిత్తం చేయుటకు, నీ స్వరం వినుటకు, నీ చిత్తం చేయుటకు నిర్మించుము నన్ను, నిర్మించుము, నిర్మించుము నన్ను, నిర్మించుము. అర్పించెదను నా జీవితం నీ చేతికి సమర్పించెదను, సమస్తము నీ పాదాలకే అర్పించెదను. నా జీవితం నీ చేతికి సమర్పించెదను, సమస్తము నీ పాదాలకే. నిర్మించుము నన్ను, నిర్మించుము, నిర్మించుము నన్ను, నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో మన్నుగా ఉన్నాను, విరువము నన్ను మలచుము. కుమ్మరి నీ చేతిలో మన్నుగా ఉన్నాను, విరువము నన్ను మలచుము. నా చిత్తం కాదు నీ చిత్తమే ప్రభు, అర్పింతో నీ చేతికే. నా చిత్తం కాదు నీ చిత్తమే ప్రభు, అర్పింతో నీ చేతికే. చెప్దాం అందరూ, నా చిత్తం కాదు ప్రభువా, నా చిత్తం కాదు నీ చిత్తమే ప్రభు, అర్పింతో నీ చేతికే. హృదయపూర్వకంగా చెప్దాం, నా చిత్తం కాదు, నా చిత్తం కాదేసయ్యా, నీ చిత్తమే ప్రభువా, అర్పింతో నీ చేతికే. నా చిత్తం కాదు నీ చిత్తమే ప్రభు, అర్పింతో నీ చేతికే. అర్పించెదను నా జీవితం నీ చేతికే సమర్పించెదను, సమస్తము నీ పాదాలకే అర్పించెదను.
నిర్మించే దేవుడవు, ఆ నిర్మాణాన్ని చూసి ఆనందించే దేవుడవు. ఒకని ప్రవర్తన నీ కట్టే దేవుడు మీరే అని, వాని ప్రవర్తనను చూసి మీరు ఆనందిస్తారు అని మేము నమ్ముతున్నాం. వాక్యంలో మేము చూస్తున్నాం. నిర్మాణం ఒకేసారి రూపంలోనికి వచ్చేది, కానీ అది తవ్వబడి, కట్టబడి, పోయబడి, వంచబడి నివాసయోగ్యంగా మారాలి అని అంటే ఆ ఇల్లు రకరకాల పరిస్థితులు గుండా, అనుభవాలు గుండా వెళ్ళాలి. నిర్మించు అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. మేము నిర్మించిన రీతిని మేము అంగీకరిస్తూ మిమ్మల్ని మా నివాసంగా చేసుకుంటూ, మిమ్మల్ని మా జీవితంలో చూసుకుంటూ, మిమ్మల్ని కలిగి ఉన్న నిర్మాణంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ నిర్మాణంలో సాతాను, లోకం కాదు. ఈ నిర్మాణంలో దేవుడు ఉండాలి. ఈ నిర్మాణంలో దేవాది దేవుని యొక్క శక్తి ఉండాలి. ప్రభువా, అలాంటి నిర్మాణంగా నిర్మించండి. నువ్వు రూపించే దేవుడు. ఒక రూపం వెంటనే రాదు, చెక్కినప్పుడు వస్తుంది. మీ వాక్యం చేత, మీ మాటల చేత, మీ ఆత్మ చేత, ప్రభువా మీ యొక్క శక్తి చేత మీ రూపములోనికి, క్రీస్తు యేసు పోలికలోనికి రూపించుమని ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థనాపూర్వకమైన ఈ స్తుతిని, ప్రార్థనాపూర్వకమైన ఈ ఆరాధనను యేసుక్రీస్తు వారి ద్వారా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు వారు మరియతో చెప్పారు ఏమనంటే, ఈమె ఏర్పరచుకున్నది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని. దేవుని మాటలు వినడానికి మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంది. ఏ ఒక్క పని కంటే దేవుని దగ్గర నేర్చుకునే పని ఎప్పటికీ కూడా తీసివేయబడని బహుమానంగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి బహుమానానికి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన బైబిల్ స్టడీ నిమిత్తమై 1 యోహాను 2వ అధ్యాయం, 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన కలిగినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. అందరూ ఈ మాట రిపీట్ చేయండి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుడి వాక్యం ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయాన్ని మనం అడుగుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపచూపుటలో ఐశ్వర్యవంతుడా, మీ పాదాల యొద్ద మిమ్మల్ని గూర్చి నేర్చుకొనడానికి వచ్చి ఉన్నాం. లోకంలో ఉన్న వాటి గురించి తెలుసుకోవడానికి మీరిచ్చిన ఆయుష్ను, మీరిచ్చిన సమయాన్ని ఖర్చు పెట్టడం కంటే మాకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, జీవాన్ని ఇచ్చిన వాన్ని గూర్చి మేము తెలుసుకునడానికి మా యొక్క సమయాన్ని మేము వెచ్చించడం మా జీవితానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఇది ఒక సార్థకత కలిగిన విషయం. మీ బిడ్డలను మీ సన్నిధికి తెచ్చినందుకు వందనాలు. ఆన్లైన్లో కూడా చాలామంది జాయిన్ అయ్యి మీ వాక్యాన్ని శ్రద్ధతో వింటూ ఉండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. పరలోకపు దివ్యమైన స్వరాన్ని మా అందరి కొరకు మీరు వినిపించి
నిర్మించవలసిన మా జీవితాలను, రూపించవలసిన మా జీవితాలను మీ పోలిక చొప్పున రూపించుమని, దీవించుమని, వాక్యాన్ని అర్థమగునట్లు మమ్మల్ని బోధించుమని క్రీస్తు యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. దేవుని దివ్య నామమునకు మహిమ కలుగును గాక. సో ఈరోజు శారీరకంగా శోధించే సాతానుని ఆత్మ ఖడ్గంతో ఎలా ఎదిరించాలి, శారీరకంగా శోధించే సాతానుని ఆత్మ ఖడ్గంతో ఎలా ఎదిరించాలి అనేది ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్. మీరు దీనికి టైటిల్ పెట్టుకోండి, శారీరకంగా శోధిస్తాడు అనే దాని గురించి. శారీరకంగా సాతాను శోధించినప్పుడు ఆత్మ ఖడ్గంతో దాన్ని మనం ఎలా ఎదిరించాలి, ఇది ఈరోజు మనం ప్రాముఖ్యంగా చూడబోయేటువంటి విషయం. సాతాను యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, హిజ్ అ స్పిరిట్ ఆఫ్ డిస్టర్బెన్స్. హీ విల్ డిస్టర్బ్. దేవునితో ఉన్న సంబంధాన్ని డిస్టర్బ్ చేస్తాడు, మంచి సంబంధాలను డిస్టర్బ్ చేస్తాడు, ఆత్మీయతను డిస్టర్బ్ చేస్తాడు. వాడు ఆథర్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఒక డిస్టర్బెన్స్కి, ఒక పాడు చేసేటువంటి దానికి సాతాను మూల పురుషుడు. దేవుడు నిర్మించేదానికి, కట్టేదానికి, డెవలప్ చేసేదానికి, వృద్ధి చేసేదానికి, ఆశీర్వదించేదానికి దేవుడు కేర్ ఆఫ్ అడ్రస్. ఓకే, దేవుడు నిర్మిస్తే వాడు పడదోస్తాడు, దేవుడు సంతోషం కలుగజేస్తే వాడు దుఃఖం కలుగజేస్తాడు. ఇది సాతాను యొక్క ప్రాముఖ్యమైన పని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే వాడు ఫాల్ దగ్గర నుండి కూడా అదే వాడి యొక్క లక్షణం. సో సాతాను రకరకాలుగా శోధిస్తాడని, మీరు యేసు ప్రభుని ఎలా శోధించాడని మీతో చెప్పాను, ఇంకా పరిశుద్ధుల్ని ఎలా శోధిస్తాడో మీతో చెప్పాను. ఆలోచనలతో ఎలా అననీయ సఫేరాని, అద్భుతమైనటువంటి క్రైస్తవ జీవితం కలిగిన వారిని వాడు ఎలా మానసికంగా శోధించి వాళ్ళనితో చెయ్యకూడని పని చేయించి ప్రాణం తీసేంత పని చేయించాడు. ఇది సాతాను యొక్క పని. అందుకే పేతురు కూడా అంటాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మని మోసపుచ్చారు, సాతానుకు మీరు ఎందుకు ఇట్లా లోబడ్డారు అని చెప్పి పేతురు కూడా మాట్లాడటం జరిగింది. సో ఆలోచనల్లో శోధించినప్పుడు ఆలోచనని ఎదిరించటానికి వ్రాయబడిన వాక్యం, గుర్తుపెట్టుకోండి, చెప్పండి ఏమిటి? న్యూ జెరూసలేం చర్చ్ పర్ఫెక్ట్ సిద్ధాంతాన్ని, ఎప్పటికీ నిలిచిపోయి పరలోక రాజ్యములో నీకు బహుమానాన్ని తెచ్చే సిద్ధాంతాన్ని, డాక్టర్ని నేర్చుకోండి. వ్రాయబడిన వాక్యంతో తప్ప ఊహలోకి వచ్చింది, మనస్సులోకి వచ్చింది, ఎవరో చెప్పింది కాదు. ఈ వాక్యం ఒక్కటే సాతానుకు ఎదురు నిలబడగలిగేది. ఈ వాక్యం ఒక్కటే సాతానుని జయించగలిగేది. ఈ వాక్యపు రిప్లై ద్వారా మాత్రమే వాడు అక్కడ నుండి ఆయనను విడిచి వెళ్ళిపోయాను అని వెళ్ళిపోయేటట్టు చేసేది ఈ వాక్యమే. కాబట్టి ఈ వాక్యం ఎవరిలో నిలుస్తుందో, ఎవరు ఈ వాక్యం అనే కత్తితో సాతానుతో యుద్ధం చేస్తారో, వాడితో మాట్లాడతారో, వాడికి తిరిగి ప్రతిస్పందిస్తారో, సమస్యకు తిరిగి ప్రతిస్పందిస్తారో వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. కానీ ఊహను బట్టి, కళలను బట్టి, ఉద్దేశాలను బట్టి, ఆలోచనలు బట్టి, టెక్నాలజీని బట్టి, జ్ఞానాన్ని బట్టి చెప్పిన వీళ్ళందరూ కూడా వాడి ముందు తూచి. అర్థమైందా? కాబట్టి రేపు మీరు దుష్టుని జయించినటువంటి వ్యక్తులుగా నిలవాలన్నా, రేపు హెవెన్ మీకు బహుమానం ఇవ్వాలన్నా, రెండూ కూడా ఈ వ్రాయబడిన వాక్యం ద్వారా మాత్రమే. కాబట్టి ఎవ్వరూ కూడా మిమ్మల్ని మోసపుచ్చనియద్దు. ఒకవేళ ప్రవచనాలు కానీ, లేకపోతే కలలు కానీ, దర్శనాలు కానీ ఏవి కూడా మిమ్మల్ని మోసపుచ్చనియద్దు. నా మాటలు మీ చెవుల్లో కరెక్ట్గా పడాలి. ఎవ్వరు మిమ్మల్ని మోసపుచ్చనియద్దు.
ఈ వాక్యం ఒక్కటి మాత్రమే. మీ మనస్సే మిమ్మల్ని మోసం చేస్తుంది, మీ ఆలోచనలే మిమ్మల్ని మోసం చేస్తాయి, మీ కోరికలే మిమ్మల్ని మోసం చేస్తాయి. నిర్ధారించేది దేవుని వాక్యమే. ఈ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కటి మనం ఖచ్చితంగా చూసుకోవలసిన వారమై ఉన్నాం. సో రైట్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాల్సినటువంటి విషయాన్ని ఈ బైబిల్ స్టడీ ద్వారా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆన్లైన్లో ఉన్నవారు కూడా చక్కగా మీరు జాయిన్ అవ్వండి, వాక్యాన్ని వినండి. మీరు టెక్స్ట్ చేసేటప్పుడు ప్రైజ్ ద లార్డ్, గుడ్ ఈవినింగ్, ఇట్స్ గుడ్, మీ ప్రార్థన అవసరతలు ఫైన్. వాక్యం ఎంతవరకు మీకు మెయిల్ చేసింది, ఏ విధమైన మార్పును మీకు తీసుకొచ్చింది అనేది కూడా మీరు టెక్స్ట్ చేయండి, వాటిని లైక్ చేయండి. దాని ద్వారా ఈ వాక్యం మీకు ఉపయోగపడింది అని అనడానికి మీకు మాకు కూడా సంతోషకరంగా ఉంటుంది. మీకు పరిచయం చేసినందుకు మాకు కూడా ఆనందకరంగా ఉంటుంది. ఓకే, వాక్యం ఎంతవరకు మీకు ఉపయోగపడింది, ప్రసంగం బాగుంది కాదు, వాక్యం నిజంగా మీకు పని చేసిందా, ఏ మార్పుని మీకు తెచ్చింది అనే దాన్ని మీరు కరెక్ట్గా రిసీవ్ చేసుకోగలిగిన వాళ్ళు ఖచ్చితంగా వాక్య యొక్క రెస్పాన్స్ను మీరు ఖచ్చితంగా మీరు తెలియజేయాలని మనం చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరత గురించి ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఆ ప్రతి అవసరతను ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. సో శారీరకంగా సాతాను ఎలా శోధిస్తాడు? మనం ఆత్మ సంబంధులం, శరీరంలో నివసిస్తున్నాం. మనం ఎవరు? వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. దేవుడు నరుణ్ణి చేసినప్పుడు ఏమన్నాడు? నరుణ్ణి చేసినప్పుడు ఆయన పోలికలో, ఆయన శరీరంలో మనం సృజించిన తర్వాత ఆయన మనల్ని చేసి ఆయన మనకేమని పేరు పెట్టాడు? స్పిరిట్ బీయింగ్స్. వీఆర్, ఆయన ఆత్మ ఉన్నాడు కానీ ఆయన పోలికలో మనల్ని చేశాడు. ఆయన మనల్ని ఏంగా చూస్తాడు? శరీరులుగా కాదు. ఆయన స్పిరిట్ బీయింగ్ మనల్ని కూడా ఎలా చూస్తాడు? ఆత్మీయులుగానే చూస్తాడు. అయితే ఈ ఆత్మను తీసుకొచ్చి ఒక షెల్లో పెట్టాడు, అదే శరీరం. మీరు మీ ఇంట్లో మీ 4 వాల్స్లో మీ స్ట్రక్చర్లో మీరు ఉంటున్నట్టు ఇది ఈ గుడారంలో, ఈ శరీరం అనే గుడారంలో దేవుడు మనల్ని ఉంచాడు. బట్ వీఆర్ స్పిరిట్ బీయింగ్స్. ఈ గుడారం రేపు మన్ను ఏమైపోతుంది? రేపటి వలె, మునుపటి వలె మన్నైపోతుంది. కానీ ఆత్మ తానొసంగిన దేవుని దగ్గరికి వెళుతుంది. ఆత్మ శాశ్వతం ఉండేది కానీ శరీరం శాశ్వతంగా ఉండేది కాదు. కాబట్టి దీనికి స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది, కానీ ఆత్మకి ఎండ్ అనేది లేదు. కాబట్టి వీఆర్ స్పిరిట్ బీయింగ్స్ డ్వెలింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఈ యొక్క హ్యూమన్ బాడీలో పర్మిటెడ్ టైం ప్రకారం మనం నివసించటానికి పంపించబడినటువంటి స్పిరిట్ బీయింగ్స్ అని మాత్రం ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. సో ఈ స్పిరిట్ బీయింగ్స్ స్పిరిట్తో కనెక్ట్ అయి ఉన్నంత కాలం, దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నంత కాలం వాళ్ళు ఆత్మీయులుగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఈ శరీరము నివసిస్తున్న లోకాన్ని ప్రభావితం చేస్తున్న స్పిరిట్ అని పిలువబడే, ఈవిల్ స్పిరిట్ అని పిలువబడే దురాత్మకి, వీళ్ళ స్పిరిట్ ఎప్పుడైతే దానికి కనెక్ట్ అవుతుందో, వాళ్ళు ఎప్పుడైతే దానికి ఈల్డ్ అవుతారో వాళ్ళు ఏంగా మారుతారు చెప్పండి? శరీరులుగా మారుతారు. దేవునితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీరు స్పిరిచువల్ బీయింగ్స్, ఆత్మీయులు. మీరు ఈవిల్ స్పిరిట్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీరు శరీరులు. ఎందుకంటే మీ ఈవిల్ స్పిరిట్ యొక్క వర్క్ దేని ద్వారా జరుగుతుందంటే త్రూ ద బాడీ. మీ బాడీ ద్వారానే జరుగుతుంది. హోలీ స్పిరిట్ యొక్క వర్క్ కూడా దేని ద్వారా జరుగుతుంది? త్రూ యువర్ బాడీ. ఈ బాడీ అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుందో దాని చేత ప్రభావితమై దాని ఇష్ట ప్రకారం ఇది పని చేస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మకి, పరిశుద్ధాత్మకు లోబడితే దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ బాడీ. ఇది ఆత్మ సంబంధమైనది. ఇదే శరీరం ఒకవేళ దురాత్మకు లోబడితే ఇది దురాత్మ సంబంధమైన శరీరం. ఓకే. సో సాతాను ఈ భూలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధుల్ని ఎలా శోధిస్తాడు?
ఫిజికల్గా, ఐఎమ్ టాకింగ్ అబౌట్, నిన్న మీకు ఇమోషనల్గా చెప్పాను, ఫిజికల్గా ఎలా శోధిస్తాడు, శోధించినప్పుడు మీరు మీ ఆత్మ ఖడ్గాన్ని ఎలా మీరు ఉపయోగించాలి, ఏ వాక్యం మీరు ఉపయోగించాలి, ఏ మాటలు మీరు ఉపయోగించాలి, ఏ విధంగా దాన్ని ఉపయోగించి దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి అనే విషయాన్ని గురించి ఈ బైబిల్ స్టడీలో మీకు ప్రత్యేకంగా నేను నేర్పించబోతున్నాను. దేవునికి స్తోత్రం. సో రైట్, సో ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీరు స్పిరిట్ బీయింగ్సా, ఫిజికల్ బీయింగ్సా? నో డౌట్ యు ఆర్ స్పిరిచువల్ బీయింగ్. అయితే మనం దేనికి లోబడుతున్నాం, ఎవరికి లోబడుతున్నాం? ఆత్మక, దురాత్మక? పరిశుద్ధాత్మక, దురాత్మక? రైట్. పరిశుద్ధాత్మకి అని మీరు చెప్పినప్పుడు మీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క క్రియలు ఉంటాయి. మీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క నీతి ఉంటుంది. మీ క్యారెక్టర్లో పరిశుద్ధాత్మ యొక్క పద్ధతి ఉంటుంది. మీరు దేంతో నింపబడతారో అదే మిమ్మల్ని ప్రభావితం చేసినట్లు పరిశుద్ధాత్మ యొక్క క్రియలు, పరిశుద్ధాత్మ యొక్క మనసు, దేవుని ఆలోచన, దేవుని నిర్ణయాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని ప్రవర్తన మన శరీరంలో ప్రస్ఫుటంగా ఏమవుతాయి? కనబడతాయి. అలా కాకుండా వ్యతిరేకమైనవి మనకు కనబడుతున్నాయి అని అంటే, వ్యతిరేకమైనవి, విరుద్ధమైనవి, ఆ ప్రభు చిత్తానికి అసహ్యమైన ఒకవేళ కనబడుతున్నాయి అని అంటే నువ్వు ఖచ్చితంగా దురాత్మకి ఏమయ్యావు? ఈల్డ్ అయ్యావు అని దాని అర్థం. దానికంటే అతి ప్రాముఖ్యమైనటువంటి బేస్ని ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాల్సింది, ప్రార్థన చేసుకోవలసింది, అడగవలసింది, మొర్ర పెట్టవలసింది. ఈరోజు నేను చెప్తున్న ఈ విషయాన్ని మీరు ప్రార్థన చేస్తే కానీ నిజమైన ఆత్మీయులు మీరు కాలేరు. ఏమే? రైట్. సో మన మూల వాక్యం ఈరోజు చూడండి ఒకసారి. సాతాను శరీరాన్ని శోధించటానికి, ఆ శరీరాన్ని గురించి ఒకసారి మనం చూద్దాం. లోకములో ఉన్నదంతా ఏంటి? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకం అంటే ఏంటి అసలు? చెట్లు, పుట్లు, చెట్లు, లేకపోతే సూర్యుడు, చంద్రుడు, గాలి, నక్షత్రాలు, ఇదే లోకం అంటే? లోకం ఇదే. కానీ ఈ లోకంలో ఇంకో లోకం ఉంది. ఎవరి లోకం అది? సాతాను లోకం. అవి దేవుడు సృజించిన లోకం. దేవుడు సృజించిన సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, లేకపోతే గ్రహాలు, లేకపోతే గాలి, నీరు, వెలుతురు, ఇవన్నీ కూడా దేవుడు చేసిన లోకం. ఈ లోకంలో మనిషిని చేశాడు. ఈ లోకంలో ఈ లోకాధికారి అని పిలువబడుతున్న దొంగ, వీడెవడు? అధికారాన్ని దొంగతనం చేసి, వెన్నుపోటు పొడిసి తెచ్చుకున్నటువంటి అధికారం కలిగిన వాడు ఎవరు చెప్పండి? సాతాను. ఆదాముని మోసం చేసి, ఆదాముకు వెన్నుపోటు పొడిసి, అవ ద్వారా మోసం చేసి అధికారాన్ని తెచ్చుకొని ఈ లోకాధికారి అయ్యాడు. యేసుక్రీస్తు వారు కూడా తన నోటితో చెప్పారు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ లోకాధికారికి ఇప్పుడు తీర్పు జరుగుతుంది అని యేసుక్రీస్తు కూడా చెప్పారు. వాడు కూడా చెప్పాడు యేసుక్రీస్తు, ఈ లోక అంతా కూడా నా చేతుల్లో ఉంది, నేను నీకు ఏం చేస్తాను? ఇచ్చేస్తాను. సో ఈ దేవుడు సృజించిన ఈ లోకంలో వాడి లోకం ఒకటి ఉంది. అర్థమవుతుందా? దేవుడు సృజించిన ఈ లోకంలో వాడి లోకం ఒకటి ఉంది. అది కనబడని ఒక రాజ్యం. అది దేవుడు సృజించిన రాజ్యం కళ్ళకు కనబడుతుంది, చెవికి వినబడుతుంది, దానివల్ల మనం బ్రతుకుతున్నాం. ఆక్సిజన్ వల్ల మనం ఏమవుతున్నాం? బ్రతుకుతున్నాం. ఈ లోకంలో సేటన్ హ్యాస్ అనదర్ కింగ్డమ్. దీన్ని ఎవరు ప్రేమిస్తారో, దీన్ని ఎవరు ప్రేమిస్తారో, దీన్ని ఎవరు ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా దురాత్మని ప్రేమిస్తున్నట్లు లెక్క. సో అవేంటి అనేవి ఇప్పుడు మనకి అవన్నీ చాలా మీకు తెలియని లోకమేం కాదు కదా. లోకములో ఉన్నవంతా ఏంటంట? సరే, ఇక్కడ దాన్ని చెప్తున్నాడు. ఈ లోకమునైనా లోకములో ఉన్నవాటిని ఏం చేయొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన కలిగిన లోకం ఇది కాదు. తండ్రి వలన కలిగిన లోకం ఇది
కాదు. దాని ఆశ ఏమవుతుంది? ఒక రోజున ఈ లోకం గతించదు, కానీ ఆ లోకం సాతాను లోకం ఏమవుతుంది? ఒకరోజు గతిస్తుంది. దేవుని చిత్తాన్ని ఎవడు జరిగిస్తాడో వాడు నిరంతరం నిలుస్తాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి, ఒకసారి ఇంకొకసారి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తాన్ని ఎవరు చేస్తారో ఈ లోకంలో వాళ్ళు నిరంతరం జీవిస్తారు. అంటే దేవుని చిత్తం ఏమైతే ఉందో ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఆ దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ దేవుని చిత్తాన్ని ఎవరు చేస్తారో వాళ్ళు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని అనుసరించే వాళ్ళు, ఈ లోకాధికారి మొత్తం ఏమవుతారంట? గతించిపోతుంది. ఫినిష్. చూస్తున్న సినిమాలు, డ్రామాలు, ఈ కళ్ళతో చూసేవి, ఈ శరీరంతో అనుభవించేవి, జీవితంలో అనుభవించేవి ఏవి కూడా మొత్తం ఈ నటనంతా ఏమైపోతుంది? దిస్ ఇస్ ఆల్ యాక్షన్. ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఏమైపోతాయి? వన్ డే ఓవర్. నో మోర్ యాక్షన్, ఓన్లీ రియాలిటీ. నో మోర్ యాక్షన్స్. చెప్పండి ఏమిటి? ఓన్లీ రియాలిటీ విల్ రిమైన్. అదే ఏమిటంటే దేవాది దేవుని యందు చెప్పండి దేవుని చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే. ఒకసారి చెప్పండి. నేను ఇంక కొద్దిగా లోనకి వెళ్ళే ముందు 2 మాటలు చెప్పి వెళ్తాను. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని ఇష్టం మీకు ఎక్కడ తెలుస్తుంది? దేవుని చిత్తాన్ని లోకంలో ఎవరు మీకు చెప్పరు. దేవుని చిత్తాన్ని వాక్యమే చెప్తుంది. దేవుని చిత్తమే దేవుని వాక్యం. హల్లెలూయా. మళ్ళీ ఆ వాక్యం కూడా పాత నిబంధనలో మాకు దొరికిందనే వాక్యం కాదు, కొత్త నిబంధనలో జస్టిఫై అయ్యే వాక్యం. బైబిల్ని ఒక చోట పట్టుకుని నాకు దొరికిందంటాం కాదు. బైబిల్ ఎప్పుడూ కూడా ఆది కాండంతో ప్రారంభమయ్యి ప్రకటన గ్రంథంతో ముగిసింది. నీకు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను జస్టిఫై అయినటువంటి చాలా మందిలో ఈ రోజున్న అజ్ఞానం ఏమిటంటే పాత నిబంధనలో చెప్పిన ఒక మాటను పట్టుకొని అంతే. పాత నిబంధనలో మీరు కొన్ని మాంసాలు తినకూడదు. కొత్త నిబంధనలో చెప్పండి అన్నీ తినచ్చు. ఎలా తినచ్చు? నీ ప్రార్థన ద్వారా అదేమవుతుంది? పవిత్రపరచబడుతుంది. పాత నిబంధనలో ఫలాంది తినద్దు, ఫలాంది తిను అని చెప్పింది దేవుడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రూల్ మారిపోద్దా అని అంటే మారిపోద్ది. పాత నిబంధన కాలం వేరు, కొత్త నిబంధన కాలం వేరు. అక్కడ పదార్థంలో తప్పుని చెప్పలా, నీ పదార్థంలో తప్పు ఏంటో రైట్ ఏంటో తెలుసుకోవడానికి చెప్పాడు ఆ కాలంలో. అందుకని లోనకు వెళ్ళేదాన్ని బట్టి మనిషి అపవిత్రపరచబడ్డు, లోన్ నుంచి బయటకు వచ్చేదాన్ని బట్టి మనిషి అపవిత్ర. చూపిస్తా ఆ విషయాలన్నీ. సో కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు ఒకటే కాదు పట్టుకోవాల్సింది, దాన్ని ఇక్కడ కొంత అక్కడ కొంత ఇక్కడ కొంత వాక్యం మనకి లభిస్తుంది. ద సూపర్ మెచ్యూరిటీ ఎక్కడుంది అనేది దాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎవరికి స్తోత్రం. పాత నిబంధనలో సున్నతి చేసుకోవాలి పురుషులు, కొత్త నిబంధనలో చేసుకోవాలా? నాట్ నెసరీ. పాత నిబంధనలో బలులు అర్పించాలి, ఇప్పుడు ఇవ్వాలా? నాట్ నెసరీ. మరి కొన్ని తీసుకొని కొన్ని ఆపేస్తే? కాబట్టి పాత నిబంధనలో పాత నిబంధనలో దేవుని మనస్సేంటి అనేది తెలిసింది. క్రొత్త నిబంధనలో దేవుని మనస్సు నీలోకి ఇవ్వబడింది. అర్థమైందా? కాబట్టి ఈరోజు దాని డిఫరెన్సియేషన్ని మీతో స్పష్టంగా చెప్తాను. చాలామంది అజ్ఞానంలో ఉండిపోయే దేనికోసం అంటే ఏదో ఒక మూల పట్టుకుని వ్రాయబడిన ఈ వాక్యంలో ఫైనల్గా ఏదైతే జస్టిఫై చేయబడిందో దాన్ని మాత్రమే మీరు పట్టుకోవాలి. అదే ప్రాముఖ్యం, అది దేవుని చిత్తం తప్ప ఇక్కడున్న దేవుని చిత్తం అప్పుడు ఇప్పుడు కాదు. అర్థమైందా? కాబట్టి మెచ్యూరిటీ అనేది, పరిపక్వత అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు యేసుక్రీస్తు వారు సబ్బాతు దినాన్న స్వస్థపరిచాడు. సబ్బాతు దినం ఏం చేయకూడదు? పని చేయకూడదు. యేసుప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇమీడియట్గా వాళ్ళు వచ్చేమన్నారు? నువ్వు దేవుని లాని డినై చేస్తున్నావు. దేవుని మందిరంలోనికి వచ్చి సబ్బాతు దినాన్ని ఆచరించడానికి వచ్చి సబ్బాతును ఆచరించకుండా దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు, ఎలా చెప్తావు నువ్వు దేవుడు అని అన్నారు. యేసయ్య అన్నాడు, సబ్బాతు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు.
అసలు మీరు ఆరాధించేది ఎవరిని? నన్ను. మీ సబ్బాతు దినం పెట్టింది ఎవరి కోసం? నన్ను ఆరాధించడం కోసం. నేనే ఇక్కడుంటే మీ ఆచారం సంగతి ఏంటి? తీసి పక్కన పెట్టు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటూ దానికి ఒక ముగింపిచ్చాడు ఆయన. ఒక మనిషిని బంధకాలలో నుంచి విడిపించటం అనేది దేవుని ఆజ్ఞ కంటే గొప్పది. ప్రైజ్ ది లార్డ్. సో దెర్ ఇస్ ఎ రివిజన్. విశ్వాసంలో పరిణితి చెందేవాళ్ళు ఈ విధమైనటువంటి దీని ఏమంటారు, ఈ యొక్క కరెక్ట్ వర్డ్ ఏంటి దీనికి, ఈ పరిపక్వతలోనికి, మెచ్యూరిటీలోనికి, దీని యొక్క సంపూర్ణతలోనికి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి రావాలి. అక్కడే కూర్చుని నేను ఇది అనుకుంటే కుదరదు. అర్థమైందా? సో రైట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శారీరకంగా సాతాను శోధించేటప్పుడు వాడి యొక్క మెయిన్ బేస్ ఏమిటి అని అంటే, మెయిన్ బేస్ ఒక్కటే, నీ హృదయం. చెప్పండి ఏమిటి? నీ హృదయం. నీ హృదయం ఏమిటి అనేది నీ బ్లడ్ లైన్ బట్టి నీ హృదయం వస్తుంది. నీ మనస్తత్వం, నీ ఆలోచన విధానం, నీ అంతరంగం, నువ్వేమై ఉన్నావు అనేది బయట కాదు, నువ్వేమై ఉన్నావు అనేది నీ లోన ఇంకొకడు ఉంటాడు. పైకి ఒకవేళ నువ్వు చాలా ప్రేమ కలిగిన వ్యక్తిగా కనబడచ్చు, కానీ నీ లోన ఇంకొక కఠినుడు ఉంటాడు. పైకి ప్లాస్టిక్ నవ్వు నవ్వచ్చు, కానీ లోన విలన్ ఒకడు లోన ఉంటాడు. నువ్వెవరు అనేది పైకి కనబడినట్టు కాదు, నీ లోన ఉన్నవాడిని కరెక్ట్గా నువ్వు, ఓహో వీడి పోలికి ఇదా, వీడి లక్షణం ఇదా, ఈ టైంలో ఇలా ఉంటాడా, డబ్బులు కనపడినప్పుడు ఇట్లా మారిపోతాడా, డబ్బులు కనపడ స్తోత్రం 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 అంటాడా అనేది నువ్వు నీ లోన ఉన్నోడిని పట్టుకోవాలి. నీకు కావాల్సింది ఎదురుగా దొరికినప్పుడు, నువ్వు అనుకున్నది ఎదురుగా దొరికినప్పుడు, నువ్వు శోధించబడినప్పుడు నీ లోన ఉన్నవాడు రియాక్ట్ అవుతాడు చూడండి, అది నువ్వు. దాన్ని కరెక్ట్గా పట్టుకుంటేనే నువ్వు కరెక్ట్ అయిన విశ్వాసం, నువ్వు గురించి నువ్వు తెలుసుకున్నట్టు. లేకపోతే నీ కాళ్ళకు నువ్వు మొక్కు, నువ్వు నూరేళ్ళు ఆయుష్ అనుకున్నట్టు. అమాయకుడు నువ్వే అమాయకుడు, అంతే అమాయకురాలివి. సో ఈరోజు కొన్ని విషయాలు మీకు ప్రాముఖ్యంగా చెప్తాను, జాగ్రత్తగా మీరు వివేచించమని మనం చేస్తున్నా. నెంబర్ 1, శారీరకంగా వాడు శోధించేటప్పుడు అనారోగ్యాలతో శోధిస్తాడు. శరీరం భౌతికమైంది కాబట్టి దీన్ని రోగాలతో శోధిస్తాడు. 2, శరీర ఆశలతో శోధిస్తాడు. శరీరానికి ఏమున్నాయి? కొన్ని ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ప్రతిరోజు పప్పుచారు తింటారా? మరి రేపు ఒకవేళ పప్పుచారు వండిన పప్పుచారులో ఏముండాలి? ఆమ్లెటో, లేకపోతే ఫ్రైయో, లేకపోతే ఇంకేదన్నా ఉండాలా లేదా? సరే, ప్రతి రోజు ఎలా మారిపోతుందో మన శరీరానికి రకరకాల రుచులు, కోరికలు దీనికి ఉన్నాయి. కాబట్టి కోరికల ప్రకారం ఇది అడుగుతుంది. ఆశలతో కూడా నిన్ను ఏం చేస్తాడు? వాడు శోధిస్తాడు. నెంబర్ 3, నేత్రాశ. నీ కంటికి కావలసిన దాంతో నిన్ను శోధిస్తాడు. నీ నేత్రానందం అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? నేత్రానందం. నీ కంటికి ఉన్నటువంటి ఒక ఆనందం కోసం నిన్ను శోధిస్తాడు. జీవపు డంబం. శరీరంలో ఉన్నవి ఇవన్నీ జీవపు డంబం. అంటే ఈ శరీరానికి ఇంకోటి ఉంటుంది లోన. ఏంటిది? ఇది డబ్బా లాంటి డంబం. అక్కడ ఏముండదో, కానీ ఏదో గొప్ప, ఏదో సంథింగ్ గ్రేట్, ఏదైనా ఉంది. చదువు ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అంగు ఉంది, ప్రజలు ఉన్నారు. నీకు ఏదైనా ఉంది అంటే ఈ శరీరం ఏం చేస్తుంది అంటే డబల్ అవుతుంది. చాలా ఎక్కువగా మాట్లాడదు, కనబడేదానికంటే మించి కనబడద్ది, చూపించేదానికంటే ఎక్కువ చూపిస్తుంది. ఏంటిది? ఇది డంబం. ఈ 4 కూడా శరీరంలో ఉన్నాయి. సాతాను ఈ 4ని బేస్ చేసుకొని నిన్ను శోధించే అవకాశం ఉంది. హల్లెలూయా. ఈ విధంగా నెంబర్ 1, అనారోగ్యాలతో శోధిస్తాడు, శరీర కోరికలతో శోధిస్తాడు, నేత్ర ఆశతో శోధిస్తాడు, జీవపు డంబం అనేది నీ శరీరంలో ఉంది, దాంతో ఏం చేస్తాడు? వాడు శోధిస్తాడు. ఇవి
లోక సంబంధమైనవి ఇది దేవుడు ఏర్పాటు చేసినవి కావు. ఇది దిస్ ఇస్ ఎక్స్క్లూసివ్ వర్క్ ఆఫ్ సేటన్. ఇవి సాతాను యొక్క రాజ్యపు పనులు. ఇది సాతాను రాజ్యం యొక్క లక్షణాలు. ఈ సాతాను రాజ్యంలో ఉన్నటువంటి పనులు. వీటి ద్వారా నిన్నేం చేస్తాడు? శోధిస్తాడు. హల్లెలూయా. సరే, నేను ఇండివిజువల్గా వచ్చే ముందు ఓవరాల్గా ఈరోజు ఒక మాట చెప్తా. అసలు వీటి విషయంలో శరీరాన్ని శోధించటానికి, శరీరాన్ని సాతాను శోధనా స్కూల్లోకి తీసుకునే ముందు అసలు ఈ శరీరం ఏమై ఉండాలి, ఎలా ఉండాలి అంటే బైబిల్ ఇచ్చినటువంటి పక్కా క్లారిటీ ఒకటి ఉంది. అదేంటి? నెంబర్ 1, దేవుడు పాత నిబంధనలో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ధర్మశాస్త్రం రాకముందు వరకు మంచి ఏంటో చెడేంటో ఎవరికి కూడా తెలియదు. దాన్ని మనస్సాక్షి యుగం అన్నారు. దానికి ముందు అజ్ఞాన కాలం అన్నారు. దానికి ముందు అజ్ఞాన కాలం అన్నారు. అజ్ఞాన కాలంలో వాళ్ళకి మంచి చెడు ఎవరు చెప్పలేదు. మంచి చెడు ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి అజ్ఞాన కాలం పక్కన పెట్టండి. తర్వాత మనస్సాక్షి యుగం. మనస్సాక్షి అనేది స్పిరిట్ అనేది లోనుంది కాబట్టి ఎంత శరీర లోకంలో ఉన్నా కూడా ఆ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఒక మురికిలోకి వెళ్ళినప్పుడు శుభ్రంగా ఉన్న మనం ఎంత అసౌకర్యంగా ఫీల్ అవుతామో, ఒక కంపులోకి వెళ్ళినప్పుడు మనం ఎంత అసౌకర్యంగా ఫీల్ అవుతాం, ఆ స్పిరిట్ కూడా లోన్ ఏం చేస్తుంది? ఆ అన్కంఫర్టబుల్నెస్ని వాళ్ళకి తెలియచేయటం ద్వారా ఆ మనిషి ఈ పని చేయకూడదేమో, ఇలా ఆలోచించకూడదేమో, ఇలా ప్రవర్తించకూడదేమో, లేకపోతే ఇలా చంపకూడదేమో అని క్రూరంగా మూర్ఖంగా ఆలోచించేటువంటి మనిషి తన లోన స్పిరిట్ ఉంది కాబట్టి ఆ స్పిరిట్ యొక్క ఇన్కన్వీనియన్స్ని బట్టి కొద్దిగా తెలుసుకుంటూ ఉండేవాడు. అది మనస్సాక్షి. అది మనస్సాక్షి యుగం. మనస్సాక్షి యుగం తర్వాత ధర్మశాస్త్ర కాలం వచ్చింది. చెప్పండి ఏమిటి? ఆ ధర్మశాస్త్ర కాలంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది రాతి మీద దేవుడు రాసిచ్చాడు. ఏమిచ్చాడు? ట్యూషన్ టీచర్ లాగా కుర్చీలో కూర్చుని బెత్తం పట్టుకుని నానా ఇది చెప్పు, మళ్ళీ అప్పచెప్పు, మళ్ళీ అప్పచెప్పు అని ఇంటికి వెళ్ళి అందరికి చెప్పు అని అనలా. ఏం చేశాడు? రాసిచ్చాడు. అనండి ఒకసారి, రాసిచ్చాడు అనండి. మళ్ళీ చెప్పండి ఒకసారి. రాసిచ్చేది దేనికి? మళ్ళీ మళ్ళీ కనపడ్డానికి. రాసిచ్చేది దేనికి? మళ్ళీ మళ్ళీ చదవడానికి. రాసిచ్చేది దేనికి? నీ తర్వాతోడు కూడా నీ నోట్స్ చూడడానికి. రాసిచ్చేది దేనికి? ఎప్పటికి వచ్చేవాడు ఆ ప్రింట్ అదే విధంగా ఉండిపోతుంది. వచ్చే తరాలు మారిపోతాయి కానీ వ్రాయబడింది మాత్రం అట్లాగే రాసి ఇచ్చాడు. అంటే అర్థం ఏమిటంటే ఖచ్చితంగా ఒకడి కోసం కాదు, ఇది పాఠం అప్పచెప్పినోడు కోసం కాదు, రాబోయే ప్రతి ఒక్కడు కూడా దీన్ని ఏం చేయాలి? ఫాలో అవ్వాలి అనడం కోసం ఆయన వ్రాసి ఇచ్చాడు. ఇంకెక్కడ రాయలేదు ఆయన. హెవెన్లో కూడా ఏమి రాయలేదు. జీవగ్రంథంలో పేర్లు రాసుకుంటాడు అంతే. జీవగ్రంథంలో పేర్లు రాసుకుంటాడు. తర్వాత మన సీను సీత అంతా కూడా ఇంకో పుస్తకంలో రాస్తాడట. బాబు నవంబర్ 16th ఏం చేశాడు మొత్తం రాస్తాడు. సిస్టర్ ఏం చేసింది మొత్తం రాస్తాడు. అదంతా ఉంటుందంట. మంచి చెడులు బట్టి తీరుస్తారు. అది తర్వాత సంగతి. సో ఇక్కడ ఎందుకు వ్రాసి ఇచ్చాడు అని అంటే నీ ఒక్కడు కోసమే కాదు, చెప్పండి, తరాల కోసం. సరే, రాతి మీద రాసిన దేవుడు తర్వాత రాళ్ల మీద పుస్తకాల మీద రాయడం ఆపేశాడు. మనకి ఇప్పుడు డిజిటల్ ఏంటి? పేపర్ వాడుతున్నారా? ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళం? ప్రింట్అవుట్లు తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బోర్డింగ్ పాస్తో సహా మొబైల్ వెళ్ళడం, స్కాన్ చేయడం, కీక్ అంటది, అది అటు చూసుకుంటాడు, గట్ అంటాడు, అంతే. పేపర్ మిగిలిపోయా. దేవుడు ఇప్పుడు కాదు ఎప్పుడో చేశాడు దాన్ని. ఇప్పుడు కాదు, రాయటం క్రీస్తుకు పూర్వం 1500, క్రీస్తుకు పూర్వం 1500, కానీ క్రీస్తుకు పూర్వం 550లో ఈ డిజిటల్ యుగాన్ని అప్పుడే చెప్పాడు ఆయన. ఈ డిజిటల్ రైటింగ్ని అప్పుడే చెప్పి అప్పుడే ప్రొఫెసైజ్ చేశాడు. 2000 years నుంచి ఈ డిజిటల్ వర్క్ని మొదలుపెట్టాడు.
ఒక వ్యక్తి శారీరకంగా సాతాను చేత శోధించబడకుండా వాడు శోధించిన తిప్పి కొట్టగలిగిన వాడుగా ఉండాలి అని అంటే అస్సలు బేసిక్ చెప్తున్నా. నేనేదో దీనికి అనారోగ్యం వస్తే 4 మాటలు, ఆలోచన వస్తే 4 మాటలు, శోధిస్తే 4 మాటలు, 4 వాగ్దానాలు కాదు నేను ఇచ్చేది. ఫస్ట్ మీకు అసలు మీకు బేసిక్ చెప్తున్నా. రాయబడిన దగ్గర నుంచి, రాతి మీద రాయబడిన దగ్గర నుంచి ఇంకో మాట అన్నాడు ఆయన. ఒకసారి చూడండి, బైబిల్ చూడండి, ఇర్మియా గ్రంథం 31, ఇర్మియా గ్రంథం 31, 33. ఆ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలుతోను యూదావారితోను చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసేదను. దాన్ని ఏం చేస్తాను? రాసేదను. ఏంటి అక్కడ? హృదయముల మీద. 1 వ్రాస్తాను, 2 ఉంచుతాను. హృదయములో రాస్తాను, మనసులో ఉంచుతాను. ఏంటి దేన్ని? ధర్మవిధి. చెప్పండి ఏంటి? మళ్ళీ చెప్పండి, ఏంటిది ఇది? ధర్మవిధి. ముందు ఎక్కడ ఉండేది? ఎక్సడస్ 20లో ఏంటి ధర్మవిధి? ఏంటి ధర్మవిధి? 10 ఆజ్ఞలు ఏం చేశాడు? వేలుతో రాసి ఇచ్చాడని చెప్పాను. ఏంటి ఆజ్ఞలు? అదే ధర్మవిధి. అది రాతి మీద ఉంది. ఆ ధర్మవిధి మీకు తెలుసా? మిమ్మల్ని ఎవరన్నా లేపి 10 ఆజ్ఞలు చెప్పండి అంటే సండే స్కూల్ పిల్లలు చెప్తారు, కానీ మీరు చెప్పలేరు. పాస్టర్లు కూడా చెప్పలేరు. నిజం. మనకి రిపబ్లిక్ డే తర్వాత ఇవి వచ్చినప్పుడు అడుగుతారు. వీళ్ళు వెళ్ళి ఒక సినిమా యాక్టర్ని అడిగారు, మంచి ఫెమిలియర్ యాక్టర్ని, సార్ రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ అంటే తెలీదు. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి సార్ అంటే తెలీదు. చాలామందికి జెండా పట్టుకోపడం, జెండా ఒకటి తెలిసి తప్ప ఇంకోటి తెలీదు. రిపబ్లిక్ డే అంటే తెలీదు. తర్వాత సో వాట్ ఈస్ ధర్మవిధి? వాట్ ఈస్ ద లా? లా ఏంటి అనేది ఎక్సడస్ 20లో ఒకసారి 20కి వెళ్ళు. ఎక్సడస్ 20 వర్స్ 1. దేవుడైన యెహోవాను. 2వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దట్స్ ద ఫస్ట్ కమాండ్. ఏంటి ధర్మవిధిలో మొదటిది ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నెక్స్ట్. పైన ఆకాశం అందే గాని, కింద నీళ్ళ ఎందే, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఏ విగ్రహాన్ని కూడా నువ్వు చేసుకోకూడదు. మీకు విగ్రహాలు లేవు, మీరు విగ్రహాలను పూజ చేయరు. కానీ చాలామంది మీ పిల్లలు మీ విగ్రహాలు, మీ ఉద్యోగాలు మీ విగ్రహాలు, మీ సంపాదన మీ విగ్రహం. ఏమండి, అవునా కాదా? కొంతమంది విగ్రహాలు, భర్తల విగ్రహాలు, భార్యల విగ్రహాలు. మీకు విగ్రహారాధన ఉండదు, కానీ మీ ఎదుట ఉన్న వాటి అవి లేకపోతే మీరు బ్రతకలేరు. ఈ రోజున కొంతమందికి సెల్ ఫోన్ విగ్రహం. దేవుడన్నా చూస్తారో చూడరో, కానీ దీన్ని మాత్రం కళ్ళు మూసుకుంటే తప్ప దీన్ని చూడకుండా మాత్రం ఉండలేరు. ఈ సెల్ ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది మనుషులకి, కామన్ అయిపోయింది మనుషులకి. మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్ దాంట్లోనే, మెయిల్స్ దాంట్లోనే, వాట్సాప్ దాంట్లోనే, ప్రతి ఒక్కటి మొత్తం ప్రపంచం అంతా ఏమైపోయింది దాంట్లో ఇమిడిపోయింది. ఈ రోజున సెల్ ఫోన్ లేనంటే ఎవడు లేడు. మన పొలం దగ్గర వీళ్ళు వస్తారు, ఎవరు ఈ గొర్రెలు తోలుకున్నాడు, రా ఏం చేద్దాం, వాడికి కూడా సెల్ ఫోనే. ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఇంకో గొర్రెలు తోలేవాడితో. నేను చూస్తూ ఉంటా. ఇంకా కొంతమంది వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. వాళ్ళు కూడా ఆ గొర్రెడి పోతున్నాను అసలు వీడికి దీన్ని తిప్పుతూ ఉంటాడు అంతేడు. ఏ దేవుణ్ణి, ఏ విగ్రహాన్ని నువ్వేం చేసుకోకూడదు అనే ధర్మవిధి. ప్రైజ్ ది లార్డ్.
నెక్స్ట్ 5. నీ దేవుడైన యెహోవానగు నేనే రోషము గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడునై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అందుకని దేవుడి పేరు రే యేసో అని పిలవకూడదు, యేసు అని పేరు పెట్టి. చాలా మంది యేసు అని పేరు పెడతారు పిల్లోడికి. అమ్మో దేవుడు ఇచ్చాడు బహుమానం యేసు బాబు అని చెప్పి అన్ని కన్న తర్వాత తీసుకొచ్చి యేసు బాబు అని పెడతారు. తీసుకొచ్చి చర్చిలో పెట్టినప్పుడు యేసు బాబు యేసు బాబు యేసు బాబు అంటాడు. కన్నతాడు కాస్త పెద్ద అలరి చేయడం రైట్ నా యేసుగా అంటాడు ఒకసారి. ఆ తర్వాత ఇక రకరకాల లాంగ్వేజ్లు కలుగుతారు దానికి. ఊరికి అట్లాంటి పనికిమాలిన పేర్లు పెట్టుకుని దేవుని నామాన్ని ఏం చేయకూడదు, వ్యర్థంగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషులుగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి, పరిశుద్ధముగా ఆచరించుట. పరిశుద్ధంగా నువ్వు ఆచరించాలి, కానీ అన్నాలు కూరలు వండుకొని తినకూడదు. జ్ఞాపకంగా ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను పని ఏమీ చేయకూడదు. ప్రతి ఒక్కరికి ఒక రోజు ఏం చేయాలి, విశ్రాంతి ఇవ్వాలి. లేకపోతే బాడీ పనిచేయదు. నువ్వు 7 రోజులు కొట్టావనుకో, ఇంకొక 7 రోజులు కొడతావు, ఇంకొక 7 రోజులు కొడతావు, ఇంకొక 7 రోజులు కొడతావు, 4 రోజులకు జీతం వస్తుంది. ఆ తర్వాత ఇంకొక నెలకు వస్తుంది, ఆ తర్వాత ఇంకొక నెలకు వస్తుంది. ఇక సంవత్సరం నుంచి ఏం చేయాలంటే హాస్పిటల్లో పడిన తర్వాత వీటన్నిటి ఖర్చు పెట్టాలి. అర్థమైందా? కాబట్టి కష్టపడేటప్పుడు కష్టపడాలి, విశ్రాంతి తీసుకునేటప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి లేకుండా నువ్వు సేవ చేసినా తప్పే, విశ్రాంతి లేకుండా నువ్వు పని చేసినా తప్పే. అదేంటండి సేవ చేస్తే? దేవుడు నేను తొందరగా చావమనలా. దేవుడు నేను ఏం చేశాడు, దీర్ఘకాలం బ్రతికి చచ్చిపోయేంత వరకు తరతరాలకి దీవెనగా ఉండమన్నాడు. కానీ 4 రోజులు చక చేసి చచ్చిపోయి ఆ తర్వాత ఆ సమాధిలోకి వెళ్ళిపోమని. ఏం చేస్తావు వెళ్ళి అక్కడ? ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఆడికి వెళ్ళి గిటార్ కొట్టడమే. అక్కడ ఆడికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఏమి లేదు. ఇక్కడ ఉంటే 4 మాటలు నువ్వు చెప్పచ్చు, 4 బోధలు చేయొచ్చు, లేకపోతే 10 మందికి ఆదర్శప్రాయంగా సహాయం దేవునికి ఉండొచ్చు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం ఏమిటి, ఏది ఎలా చేయాలో అది ఖచ్చితంగా ఎవరినో చూసి మనం వాతలు పెట్టుకోకూడదు. మనకు దేవుడిచ్చిన పద్ధతి ప్రకారం మనం వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6 దినములు యెహోవా ఆకాశమును భూమియు. 12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నీకు దీర్ఘాయువు కలగాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తండ్రిని నువ్వేం చేయాలి, సన్మానించుము. వాళ్ళు దూషించకూడదు, సన్మానించాలి. పెద్దల్ని ఏం చేయాలి, సన్మానించాలి. నెక్స్ట్ నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, ఇతరులది ఏది కూడా నువ్వేం చేయకూడదు, ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను దాసులనైనను అతని ఎద్దునైనను అతని ఆడగాడిదనైనను నీ పొరుగువాని ఏం చేయకూడదు. నువ్వు నీది అన్నది మాత్రం నీది కాంతి నీది కాదు. వాళ్ళు ఇస్తే నీది, ఇవ్వకపోతే నీది కాదు. తర్వాత ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరల ధ్వని, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగిపోయి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. ఇదంతా ఏంటిది? ధర్మవిధి అన్నాడు ఒకసారి నోటితో. ధర్మవిధి ఏంటిది? ఇప్పుడు ఈ ధర్మవిధి దేని మీద రాశాడు? రాతి మీద రాశాడు. రాయి కరిగిపోద్దా, చిరిగిపోద్దా? రాయి ఎప్పటికీ ఉండిపోతుంది. రాతి మీద ఆయన, చర్మం మీద రాయాలి, రాతి మీద ఆయన రాశాడు. కాబట్టి పర్మనెంట్గా ఇది ఏమవ్వాలి, ఉండిపోవాలి అనే ఉద్దేశంతో ఆయన రాతి మీద దాన్ని రాశాడు. నెక్స్ట్ ఆయన కూడా డిజిటల్ యుగానికి వచ్చాడు. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాడు సార్? డిజిటల్ యుగానికి వచ్చి ఇప్పుడు ఏమన్నాడంటే, బాబు ఇప్పుడు రాతి మీద, పలకల మీద, పేపర్ల మీద కాదు, ఇప్పుడు నేనేం చేస్తాను, హృదయాల్లో రాస్తాను అన్నాడు. ఎక్కడ రాస్తాను? హృదయాల్లో రాస్తాను. చాలా జాగ్రత్తగా ఇది వినండి. నాకు ఈరోజు చాలాసార్లు దీన్ని చెప్పాను కానీ, బట్ ఈరోజు దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకు ఈరోజు అర్థమైంది.
రాతి మీద రాసింది నువ్వు చూస్తేనే కనపడదు, చూడపోతే నాకు తెలియదు సార్, అస్సలు ఆ రాయి అంటే నాకు రాయి పక్క నుంచి వెళ్ళాను కానీ రాయిని చదవలేదు సార్ ఎప్పుడు అసలు నేను అనొచ్చు. రాయి మా ఇంట్లో ఉంది సార్ నేను, కానీ ఎప్పుడు దాన్ని నేను చూడలేదు అనొచ్చు. నాకు చదువు రాదు సార్ అనొచ్చు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? చదువు రాదు, రాయి పక్క నుంచి వెళ్ళాను, రాయిని నేను చూడలేదు, అది రాతని అనుకోలేదు, అది మీదని ఇంకా నాకు తెలియదు, ఈ కబుర్లన్నీ చెప్తున్నారని ఆయన ఏం చేశాడంటే ఎక్కడ రాస్తాడంట? ఇప్పుడు నీ హృదయంలో రాస్తే కనబడలేదు సార్, చూడలేదు సార్, అస్సలు నాకు తెలియదు సార్ అంటాకుందా? నీ హృదయం నిండిన దాన్ని బట్టి. కాబట్టి నీ నోరు మాట్లాడినట్లు నీ హృదయం మీద ఏముందో నీ జీవితంలో నువ్వు అదే చేస్తావు. అవునా కదా? రెండు, హృదయంలో ఉంచడం కాదు, అదేమో స్టోరేజ్ పాయింట్, ఇదేమో యాక్టివేషన్ పాయింట్. ఏది? నీ మనస్సులో దాన్ని ఉంచుతా. ఈ మనసుతోనే నువ్వు అన్నీ చేసేది. అది ఎప్పుడైనా ఏదైనా చేయాలన్నప్పుడు తక్కువ దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాను? నీకు నీ మనసులోకి తీసుకొస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆగండి, ఇంకొక రెఫరెన్స్ చూసిన తర్వాత నేను దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. టైటస్. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, మన చేసిన క్రియలను బట్టి కాకుండా తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఏంటండి? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించెను. మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించాడు. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో ఒక్కసారి జాగ్రత్త చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలను బట్టి కాక, నేను మంచోడిని, మంచిదాన్ని, నా క్రియలు, నా పనులు, నా ఇది అని కాక, తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే ఏమి స్నానం? బాప్తిస్వము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా. పరిశుద్ధాత్మ ఏమిస్తాడంట? మళ్ళీ చెప్పాలి. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను ఏం చేశాడు? రక్షించాడు. చర్చ్, జస్ట్ స్టే హియర్. మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత రక్షించబడతాం అని బైబిల్ చెప్పింది. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. ఇది బహిర్గతంగా జరిగే కార్యం. ఈ బహిర్గతంగా నిజంగా ఎవరైతే ఈ కార్యాన్ని చేస్తారో వీరికి అంతరంగంగా దేవుని తరపున చేసే కార్యం ఇంకొకటి ఉంది. దేవుడు ఎక్స్క్లూజివ్గా, దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఒక పని ఖచ్చితంగా చేస్తాడు, చేసి తీరాలి. అది చెయ్యకపోతే నీ రక్షణ సంపూర్ణం కాదు. ఈరోజు నాకు ఈ సత్యం రివీల్ అయింది. ఏమిటా సత్యం అంటే, రక్షించబడి బాప్తిసం పొందిన తర్వాత రక్షించబడ్డాం కదా, బాప్తిసం పొందేశాం కదా, పాపాలు ఒప్పుకున్నాం కదా, క్షమించబడ్డాం కదా, వాక్యాన్ని బట్టి అయిపోయింది కదా, కరెక్ట్. కానీ నీలో జరగాల్సింది కూడా జరగాలి. ఏంటిది అది? నూతన స్వభావం రావాలి. ఏ స్వభావం? నిన్న బాప్తిసం పొందక ముందు నీకున్న స్వభావానికి, ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత నీ స్వభావానికి కొత్త మార్పు ఒకటి రావాలి. ఆ మార్పును స్పష్టంగా చూడాలి. ఆ మార్పును నీలో అది ఖచ్చితంగా కనిపించాలి. అది చేసేది ఎవరంటే దేవుడు. అది చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో చెప్తున్నాడు, వారి అంతరంగములో రాస్తా. ఇక్కడ ఇక్కడ తీతు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని మీకు కలుగ చేయటం ద్వారా ఆయన ఏం చేస్తాడు?
రక్షిస్తాడు. నూతన స్వభావం ఎలా వస్తుంది? ఆయన ఏమైతే నీలో రాశాడో, రాసింది నీ డిఎన్ఏ అవుతుంది, నీ జీవితం అవుతుంది. కాబట్టి ఆ రాయబడిన దాని ప్రకారం నీ మనసు మారుతుంది, మాటలు మారుతాయి, ప్రవర్తన మారుతుంది, ఆలోచన మారుతుంది, జీవితం మారుతుంది. మొత్తం మారిపోయిన తర్వాత నూతనమైన వ్యక్తిగా నువ్వు మారుతావు. పాతవి గతించెను, సమస్తము నూతనమని. ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా మిమ్మల్ని చూసుకుని మీరు ఆశ్చర్యపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మీ ప్రేమను చూసి ముందు ఇట్లా నేను కాదు, ఏంటి ఇప్పుడు ఇంత ప్రేమించిన మనిషిని కూడా ప్రేమిస్తున్నాను, జాలి చూపించడం మనిషి నా మీద కఠినత్వాన్ని చూపించిన వాళ్ళకు కూడా నేనేంటి ఇంత ప్రేమను చూపిస్తున్నాను, ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మీది కాని వస్తువు ఏదైనా మీకు కనబడితే నొక్కేద్దాం, వేసేద్దాం, లోన్ తోసేద్దాం అన్నట్టు ఆలోచించేటువంటి మీరు ఇప్పుడు అది మనకు సంబంధించింది కాదు, చెప్పు, అది పెంటతో సమానం, మనకు వద్దది, ఆ దేవుడు చూస్తున్నాడు అనే స్వభావం ఎప్పుడన్నా మీకు కనబడిందా? ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని దూషించినప్పుడు, రకరకాల మాటలు మిమ్మల్ని అన్నప్పుడు, తండ్రి నువ్వు చూస్తున్నావు, ప్రతి మాటకి జవాబిచ్చే దేవుడు నువ్వు, లాగి నాలుగు తన్నచ్చు, కానీ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై హ్యాండ్స్, డోంట్ వాంట్ టు స్పాయిల్ మై మౌత్, డోంట్ వాంట్ టు స్పాయిల్ మై మైండ్. తండ్రి ఆ వ్యక్తిని తీర్పు తీర్చే దేవుడివి నువ్వే, టేక్ కేర్ అని మీద పడి తన్నేసే నువ్వు, పోట్లాడేసే నువ్వు, రచ్చరచ్చ చేసేసే నువ్వు ఈరోజు ఆగుతున్నావా? అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి వాళ్ళకి వీళ్ళకి లింకులు పెట్టే నువ్వు. చిచ్చి ఒకళ్ళ క్షేమం మనకు కావాలి కానీ ఒకళ్ళు బాధపడటం మనకి వద్దు అని అనిపిస్తుందా? ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు, ఒక నగ కొనుక్కున్నప్పుడు, ఒక కారు కొనుక్కున్నప్పుడు, ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు, ఒక పెళ్లి చేసుకున్నప్పుడు, ఒక మంచిగా అందంగా కనబడినప్పుడు, థ్యాంక్ గాడ్ నా విశ్వాసి, మా సిస్టర్, మా బ్రదర్, మా చర్చ్ మెంబర్, మా బంధువు ఎంత చక్కగా ఉన్నారు, ప్రభు వాళ్ళని దీవించాడు, థ్యాంక్ గాడ్ సిస్టర్ చాలా బాగున్నారు ఈరోజు మీరు, థ్యాంక్ యూ. అంతకుముందు వేసుకొచ్చింది ఇది ఎక్కడ కొందో, ఇంతది కనబడుతుంది అని లోన కుళ్ళిపోయా నువ్వు. ఇప్పుడు గబగబా దగ్గరికి వెళ్ళి అప్రిషియేట్ చేసి, ఎక్సలెంట్, చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడావు, లేకపోతే మంచి కారు కొన్నారు, చాలా బాగుంది మీ ఇల్లు, చాలా చక్కగా నీట్గా పెట్టుకున్నారు అని అనుకోకుండా మీకేమైనా వచ్చేస్తుందా? అనుకోకుండా నేను చెప్పేది, మనం ఇప్పుడు విశ్వాసులం కదా, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన విశ్వాసులు పాస్టర్ గారు ఏం చెప్పాడు, కొత్త కారు చూసి, సిస్టర్ కారు చాలా బాగుంది సిస్టర్, ఇది కాదు సిస్టర్ మీ గర్ల్స్ చాలా బాగుంది, అదే పాస్టర్ గారు చెప్పారుగా అప్రిషియేట్ చేయమన్నారు అందుకనే చేస్తున్నా. ఇది అద్దెకి తెచ్చుకునే వ్యవహారం, ఇది ఏంటిది? ఇది అద్దెకి తెచ్చుకునే వ్యవహారం. ఎవడో చెప్పాడని ఏదో చేసే, నీతో చెప్పేది నీ అంతరంగంలోంచి రావాలి. నిన్ను చూసి నువ్వే నమ్మకూడదు. పరిశుద్ధాత్మ ఇది నీకు ఇచ్చే నూతన స్వభావం. రాశాడంటే వచ్చిందే, రాయలేదంటే అక్కడ లేదది. చెప్పండి, మీకు ఎప్పుడైనా మీకు ఆశ్చర్యం కలిగిందా? చూసుకోండి ఒకసారి. మిమ్మల్ని చూసి మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? సడన్గా మీరు అట్లా చేసేసారా? సహాయం చేయటం, కేరింగ్గా అనిపించటం, జాలి అనిపించటం, మేలు చేయాలనిపించటం, తొందరపడి వెళ్ళిపోవటం, సహాయం చేసేయటం అనిపించిందా? జరగాల్సింది జరిగింది అని అని సంతోషించే మీరు, అయ్యో నా బ్రదర్కి, నా సిస్టర్కి ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా కేరింగ్ అనిపించిందా మీకు? గుర్తుపెట్టుకోండి, హోలీ స్పిరిట్ టుడే he just reminded me and reminded many of my experiences. నా చాలా అనుభవాలు గుర్తొచ్చినాయి నాకు. అసలు రంగరాజు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, నా కోపం, నా అహంకారం ఒక రకంగా చెప్పాలంటే, నాకున్న స్పీడ్ ఎట్లుండేది, ఈరోజు ఏంటి ఇట్లున్నా, ఎలా ఏం జరిగింది? ఈ వాక్యం ఎన్నిసార్లు చెప్పానో, ఇర్మియా గ్రంథం 31. ఈరోజు హోలీ స్పిరిట్ చెప్పింది ఏంటంటే, బాబు నేను రాయకపోతే అది ఉండదు,
నేను రాస్తేనే వాడు నూతన స్వభావం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తిలో ఆ స్వభావం కనబట్టలేదంటే ఆ వ్యక్తి రాయబడిన వ్యక్తి కాదు, ఊరికే పైకి గుర్తు చేసుకుంటున్న వ్యక్తి అంతే, పైకి నటిస్తున్న వ్యక్తి అంతే. దేవునికి స్తోత్రం. చర్చ్, యూ షుడ్ ప్రే అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఇట్. అప్పుడే మీకు నిజమైన క్రైస్తవత్వం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మిషనరీస్ వాళ్ళ ప్రేమ, వాళ్ళ దేశాలు వదిలి, సౌకర్యాలు వదిలి, లగ్జరీస్ వదిలి మన దగ్గరకు వచ్చి చదువు నేర్పించి, మనకి భక్తి నేర్పించి, రక్షణ బోధించి, ఓర్చుకొని, అర్థం చేసుకొని ఎంత సహించారు. నేను లాస్ట్ ఇయర్ అనుకుంటాను, ఎక్కడో ఒక ఏరియాకి వెళ్ళాను. అక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఎవరి అంటే ఫారినర్సీ అన్నారు. అక్కడ వాళ్ళు ఒక పందిరి వేసుకున్నారంట ఫారినర్సు. దోంతర కూడా లేకపోతే అక్కడ అంటే పొగ గిగ వేసుకోలేదు, మనలేగాళ్ళు వేసుకోరు కదా వాళ్ళు. ఏదో సంథింగ్ ఆ దోమల్ని అవాయిడ్ చేయటం కోసం, ఆ దోమలు కుడితే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ తెల్లవాళ్ళకి, ఆ దోమలు కుడితే వాళ్ళకి జ్వరాలు వచ్చేస్తాయి అని ఆ దోమల్ని అవాయిడ్ చేయటం కోసం పాపం వాళ్ళు చేసుకున్న సౌకర్యాలు అయ్యో ఉన్నాయట, అవన్నీ చెప్పారు. వాళ్ళు ఎంత అసౌకర్యంతో వాళ్ళు డబ్బులు వచ్చి కన్స్ట్రక్షన్స్ చేసుకొని కాస్త ఒక ఇల్లు, రాతి గోడల ఇల్లు కట్టుకునే అంతవరకు కూడా వాళ్ళు పడిన ఇబ్బందులు అన్నీ కాదంట. ఆ ఇబ్బందులు పడుతూనే వాళ్ళందరూ స్వార్థ. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రేమ? ఈడెవడండి? ఈడి కోసం మనం కష్టపడటం ఏంటి? మనల్ని అర్థం చేసుకున్నాడు, మనల్ని తిట్టేవాడు, మనల్ని కొట్టేవాడు, మనల్ని బాధ పెట్టేవాడు, అవసరమైతే మనల్ని చంపుతాడు. ఈడి కోసం మనకెందుకు ఈ దురద అని చెప్పి అనుకుని వాడి ఇంట్లో ఉండొచ్చు కదా, వాడి సౌకర్యాలు ఉండొచ్చు కదా. అరే ఎందుకు ఆ ప్రేమ? అంత సాక్రిఫిషియల్ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే అదండి రాగిపడ్డ ప్రేమ అంటే. హల్లెలూయా. రాతి మీద రాసింది పర్మనెంట్గా ఉండిపోవడానికి, తరతరాలకి జ్ఞాపకార్థంగా ఉండడానికి. హృదయాల మీద రాసేది ఇక నేను మర్చిపోయాను, చూడలేదు, చదువు రాదు, సాకులు చెప్పకుండా గుండెల్లో ఉండటానికి. ఎవరికి రాస్తాడు? ఎవరి రక్షణ అయితే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళకు మాత్రమే. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న ఈ రోజున, చెప్పండి, మీకు మీరు ఆశ్చర్యపోయే సంఘటనలు ఉన్నాయా? డబ్బు విషయం, ఈ లోకంలో డబ్బే గొప్పది. ఈ డబ్బు దగ్గర బొక్కబోర్లుగా పన్నున్నట్టు నేను చూడలేదు. దీని విషయంలో ఎవడు నీతిగా నిలబడతాడో వాడు గుండెల్లో దేవుని చేత రాయబడిన వ్యక్తి అతనే. ఈ భూమి మీద పవర్ఫుల్ డబ్బే, చచ్చేంత వరకు కష్టపడే దానికోసమే. మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతాడని తెలిసినా కూడా చివరి శ్వాస వరకు ఆడు ఏం చేస్తూ ఉంటాడు? ఏదో ఒకటి సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. బట్ ఆ డబ్బు కంటే వారు నూతన స్వభావం కలిగిన వారు, తన స్వభావం కలిగిన వారు కాబట్టి వాళ్ళకి మేలు చేయడానికి ఎన్నటికీ ఆయన వెనక్కి తీయడు. ఎవరికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, సాతాను నీ మీదకి రావాలంటే ఇప్పుడు నువ్వు కత్తి పట్టుకున్నావా లేదో చూడ్డు. మనకి ఈ ఎవడాళ్ళు వాళ్ళు ఏమంటారు, సూసైడ్ బాంబర్స్ అంటారు చూడండి. సూసైడ్ బాంబర్స్ అంటే ఎవరు? బెల్ట్ బాంబు. వాళ్ళు బాడీకే బాంబుల్ని కట్టేసుకుంటారు. కట్టేసుకుని పైన మాత్రం షర్ట్ వేసుకుంటారు. దగ్గరికి వచ్చినప్పుడు అందరూ షర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది, బాడీ బిల్డర్ లాగా ఉంటుంది. అది లోన్ ఉండి ఆడు కానీ బటన్ నొక్కాడా తుంపులు అయిపోతాడు. అక్కడున్న వాళ్ళు కూడా ఏమైపోతారు? చచ్చిపోతారు. రాజీవ్ గాంధీ తమిళనాడు వెళ్ళినప్పుడు ఏం చేసింది ఆ అమ్మాయి? మెళ్ళో దండ వేసి వెనక్కి తీసిన తర్వాత ఏం చేసింది? బటన్ నొక్కింది. ఆయన చచ్చిపోయాడు, ఆమె చచ్చిపోయి, చుట్టుపక్కల వాళ్ళందరూ చచ్చిపోయారు. నూతన స్వభావం ఎవరికి ఉంటుందో, హృదయంలో మనస్సులో వాక్యం చేత ఎవడు లోడై ఉంటాడో ఆడి సాతాను గాడికి ఎట్ట కనపడతాడు? ఆత్మాహుతి దళం లాగా కనపడతాడు.
వీడు ఆత్మాహుతి దళం బాబో, ఈడు పేల్చాడంటే తుంపులే మనం. ఈడేమావడో, వీడి దగ్గర కావలసిన ఆయుధాలన్నీ వీడి దగ్గర ఉన్నాయి. ఖడ్గం కాదు, ఒక్క ఖడ్గం ఒకటే కాదు, మిసైల్ ఉంది, AK-47 ఉంది, మొత్తం ఉండాల్సినవన్నీ బాబో వీడి దగ్గరికి మాత్రం. చేతిలో ఒకటే కాదు ఖడ్గం, నీ చుట్టూ దేవుడు ఏం చేశాడు? ఆయుధాలు ఇచ్చాడు. నిన్ను ముట్టుకుంటే ఆడికి ఏంటి? అది సంగతి. దిస్ ఇస్ వాట్ హోలీ స్పిరిట్ టోల్డ్ మీ దిస్ ఆఫ్టర్నూన్. ఒకసారి చెప్పండి, ముగిస్తాను. ఖడ్గం ఒకటే కాదు, చాలా బాంబులు ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు ఉన్నాయా? నూతన స్వభావం వచ్చిందా? కనీసం సగవన్నా రాశాడా? సగవన్నా? ముందు మీ ఇంట్లో మీ స్వభావానికి ఇప్పుడు మీ ఇంట్లో మీ ప్రవర్తనకి తేడా ఉందా? ముందు మీ రియాక్షన్కి ఇప్పుడు మీ రియాక్షన్కి తేడా ఉందా? మార్కెట్లోకి మీరు వెళ్ళినప్పుడు సహజంగా మినిస్ట్రీకి ఏదైనా చేసేటప్పుడు బాబు ఇది చర్చ్ కోసం తగ్గించుకో అని అంటారు కొంత. అస్సలు నాకు ఆ మాట చెప్పడమే చిరాకు అనిపిస్తుంది నాకు. నా దేవుడి కోసం ఆడిని అడగటం ఏంటి? ఆడిని తగ్గించి అడగటం ఏంటి దేవుని కోసం? నో, ఆడు బిల్లు రాసేటప్పుడు న్యూ జెరూసలేం చర్చ్ అని రాయండి సార్. చర్చ్గా ఓకే సార్, ఆడు తగ్గించాలి అంతే. నా దేవుడు తక్కువోడు కాదు, ఆయన సేవ చేస్తున్న నేను తక్కువోడిని కాదు. వాడిని బతిమలాడుకోవటం, వాడు తగ్గిస్తే ఎంత తగ్గిస్తాడు? ఆడు 100 రూపాయలు తగ్గి 150 రూపాయలు తగ్గిస్తాడు. దానికోసం మనం నోరు తెరిచి మనం తగ్గించుకోవడం అవసరమా? యువర్ రాయల్టీ ఈజ్ రాయల్టీ. నీ దేవుడు ఎప్పటికీ నీ దేవుడే. ప్రైజ్ లార్డ్. ఇంకో మాట చెప్తాను, నూతన స్వభావం కలిగిన వాళ్ళల్లో రోషం ఉంటుంది. మరలా చెప్తున్నా, నూతన స్వభావం కలిగిన వాళ్ళల్లో బహు రోషం ఉంటుంది. ఏ రోషం అంటే శరీర సంబంధమైన రోషం కాదు. కొట్టాడో ఈయన కొట్టాలి, తిట్టాడా ఈయన తిట్టాలి, ఇది కాదు. దేవుని కొరకు రోషం ఉంటుంది, దేవుని నీతి కొరకు రోషం ఉంటుంది. దేవుని బట్టి ఒక్క మాట అనిపించుకోవడానికి కూడా మనకి ఇష్టం ఉండదు, తట్టుకోలేవు. ఏలియా ఎవరి విషయంలో రోషగాడు? బహురోషం కలిగిన వాడిని అన్నాడు. ఏ రోషం అయింది? ఎవడ తిట్టే రోషం, కొట్టే రోషం కాదు అయింది. ఈజ్ జలస్ ఫర్ గాడ్. దేవుడు ఉన్నాడు, బయలు కాదు. ఇజ్రాయేల్, నువ్వు అనుసరించాల్సింది యెహోవా దేవుణ్ణి అనే రోషం. కక్కుర్తి పడడం, తిండి కక్కుర్తి పడడం, డబ్బు కక్కుర్తి పడడం, పరిస్థితుల్లో కక్కుర్తి పడడం, ఇదంటే అది తొక్కేయటం నూతన స్వభావం ఉన్న వాళ్ళ లక్షణం కాదు. గాడ్స్ పీపుల్ విల్ హ్యావ్ దేర్ రాయల్టీ. అవసరమైతే లేకుండానైనా చచ్చిపోతారు, కానీ మనుషులకి ఎప్పటికీ చూపించుకోరు. మనుషులకి ఎప్పటికీ నా దేవుడు చూడాలంతే, నా దేవుడు దాన్ని చూడాలి. నాకు లేవని దేవుడు గ్రహించాలి, మనుషులు కాదు. నా దేవుడు నాకు నేర్పించింది అది. మొన్న కూడా నాకు రిమైండ్ అయింది అది. ఎందుకో ఎక్కడో రిమైండ్ చేశాను ఆ మాట. నేను నా ప్రారంభ దినాల్లో రక్షించబడి బాప్తిసం పొంది సేవకు వచ్చినప్పుడు నాకు కల వచ్చింది. ఒక గట్టు మీద కూర్చొని ఉన్నాను, విశ్వాసులు ఒక 20 మంది పొలంలో కూర్చొని ఉన్నారు. ఏం వాక్యం చెప్దామా అని ఇలా బైబిల్ తిరగేస్తున్నాను. అందులోంచి ఒక ఆమె లేచింది, మనుషులను ఆశ్రయించుట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మీద పాస్టర్ గారు ఈరోజు మనతో మాట్లాడతారు అంది. నాకు మెలక వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించిన, ఓకే ప్రభువా, నేను మనుషులను ఆశ్రయించకూడదని నిన్నే ఆశ్రయించాలని నాతో మాట్లాడుతున్నావు. ఐ రిసీవ్ దిస్. ఈ రోజు వరకు నా ఫౌండేషన్ అదే. ఈ రోజు వరకు నా ఫౌండేషన్ అదే. నా దేవుని వైపు నేను చూచినంతకాలం నా దేవుడు నాకు ఏది తక్కువ చెయ్యడు. అది ఆయన లక్షణం. డబ్బు కోసం కక్కుర్తి పడడం, అవసరాల కోసం కక్కుర్తి పడడం, ఎవరికో చెప్పుకోవటం, ఏదో చేయటం, ఇండైరెక్ట్గా చెప్పడం. నా మై గాడ్ ఈజ్ దేర్. హల్లెలూయా. రోషం చెప్పండి ఏమిటి? స్పిరిచువల్
ఆ రోషం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, చెక్ యువర్ సెల్ఫ్. మీరు కత్తి పట్టుకున్నోళ్ళుగా కాదు, సాతానికి మీరు ఎట్లా కనపడాలి? ఒక సూసైడ్ బాంబర్ లాగా కనపడాలి. మీరు సూసైడ్ బాంబర్ ఎవడు అనేది చూసినోడు కళ్ళకి తెలియదు, కానీ స్పిరిచువల్ కళ్ళకి లోనే ఉన్నాయో మొత్తం కనబడిపోతాయి. కాబట్టి చెప్పండి, మీలో నూతన స్వభావం దేవుడు మీకు ఇచ్చాడా? లేకపోతే ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి, అయ్యా గివ్ మీ దట్ హార్ట్, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ మైండ్, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు లివ్ విత్ ఇట్. నా మనసులో నీ వాక్యాన్ని, నా హృదయంలో నీ ధర్మ విధిని రాసేయి ప్రభువా అని ప్రభువును మనస్ఫూర్తిగా అడగండి. దేవుని కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. హోలీ స్పిరిట్, అనారోగ్యాలతో శోధించినప్పుడు ఏం చేయాలి వచ్చే వారం చెప్తాను. అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ రోజున నువ్వు ఒక బాంబర్ లాగా కనబడాలి వాడికి. ఒక కత్తి మాత్రమే కాదు, చాలా ఆయుధాలు నీకున్నాయి. నీలో దేవుని ధర్మ విధే నీలో ఉంది. నీ అంతరంగంలో ఉన్నది చాలా గొప్పది. ప్రతిసారి ఎవడో బోధనకి చేయాల్సిన అవసరం లేదు, నీ అంతరంగంలోంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అబ్రహాముకి మెల్కీషెదెక్కి దశమ భాగం ఇవ్వాలని దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారు అబ్రహాంకి? మెల్కీషెదెక్కుని చూడంగానే అబ్రహాము గబగబా 10వ భాగాన్ని తీసుకొని దశమ భాగాన్ని తీసుకొని ఎందుకు ఇచ్చాడు? ఎవరు చెప్పారు ఆయనకి? ధర్మశాస్త్రం అప్పటికి లేదు. దిస్ ఇస్ స్పాంటేనియస్ వర్క్ ఆఫ్ గాడ్. ఇది దేవుని బిడ్డల్లో ఆటోమేటిక్గా జరిగిపోయే క్రియది. ఓహ్ గాడ్, అయ్యా నన్ను, ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యూ. ఈరోజు నా హృదయాన్ని, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. గివ్ మీ యువర్ హార్ట్. ఎందుకు? టు రైట్ సంథింగ్. దేవునికి ఇస్తావా? దేవునికి ఇస్తావా? దేవునికి ఇస్తావా? నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు, ఫిజికల్ వర్క్ వాజ్ డన్. దెన్ వాట్ అబౌట్ ద ఇన్నర్ వర్క్? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్? నువ్వు దాన్ని అనుభవించావు? నీలో ఆ మార్పులు కనబడుతున్నాయా? నువ్వు సాతానికి చూసినప్పుడు అమ్మో అని భయపడి దగ్గరకు కూడా రాడు. అడగండి ప్రభుని. ప్రతి ఒక్కరు అడగండి ప్రభుని. నా మాటలు అర్థమై దేవుని స్వరూపాన్ని కలిగిన వారు, దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలనుకున్నవారు ప్రతి ఒక్కరు నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరుపురానిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది సాగినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా నీ మాట ఆగదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ప్రార్థన చేద్దామా? అయ్యా, గివ్ మీ యువర్ హార్ట్. Is there any change in me before the baptism and after the baptism? Before coming to the church and after coming to the church? Before I submit myself to the word and after I submit myself to the word? Before I baptize by the Holy Spirit and after I baptize by the Holy Spirit? Is there any change in me? Check yourself. My Father. ప్రార్థన చేద్దాం. ఎవరైనా లేచి నిలువబడి హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. అయ్యా,
మీ ధర్మ విధిని మా గుండెల్లో మీరు రాయపోతే దాన్ని రాయగలిగినటువంటి రైటర్ ఎవ్వరు కూడా లేరయ్యా. ఆత్మదేవ, మెత్తని హృదయముల మీద, కొరింథీయులకు రాసిన పత్రికల అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మీ మెత్తని హృదయముల మీద పరిశుద్ధాత్మతో ఆయన ఒక పత్రికలుగా మిమ్మల్ని రాశాడు అంటున్నాడు. ఈ ధర్మ విధిని నాలో రాయి. 100 బోధల చేత వచ్చే ధర్మ విధి కాదు, బై డిఫాల్ట్ నాలోకి వచ్చేయాలది. Because I'm a new creation. When I'm a new creation, that creativity will come into existence. Oh, thank you, Father. Oh, thank you, Holy Spirit. I'm seeing some shower. పైనుంచి నీళ్లు పడితే మనం స్నానం చేసేటువంటి షవర్ లా కనిపిస్తుంది. God is giving baptism. He's cleansing some dirt. Yes, Lord, write it. Come on, everyone, pray. Online lo unna varu ప్రార్థన చేసుకోండి. Lord, write in my heart, in my mind, నీ ధర్మ విధి. గుర్తు రాలేదనే విధి కాదు, నా ఎదురుగా పాపం నా ముందుకు వచ్చిన పరిస్థితి నా ముందుకు వచ్చినప్పుడు నాలో రిమైండ్ అయ్యేటువంటి నీ ధర్మ విధి నాలో రాయి ప్రభువా, రాయి తండ్రి. లెట్ ఇట్ యాక్టివేట్. ఎవరిలో రాయబడి ఉందో యేసు నామములో యాక్టివేట్ అగునుగాక. Hallelujah. Thank you for the word and thank you for your revelation. రాతి మీద రాసింది ఒకవేళ చూడొచ్చు, చూడకపోవచ్చు, చదవచ్చు, చదవకపోవచ్చు, నాకు ఆ చదువు రాదని చెప్పచ్చు. కానీ మెత్తని హృదయాలలో పరిశుద్ధాత్మ చేత మీరు మా గుండెల్లో ధర్మ విధిని రాస్తున్నారట. ఆ ధర్మ విధి లోన ఉంది అని అంటే ఖచ్చితంగా టైంకి బయటకు వస్తుంది. ఎదుట ఉన్నటువంటి దాని విషయంలో మనసులోకి వెంటనే నీ మనసులో ఉంచుతాను. ఈరోజు ఒక ప్రార్థన చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఈరోజు విశ్వాసులుగా తీర్చబడి, రక్షించబడి, బాప్తిస్మములు పొంది బల్ల కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నూతన స్వభావాన్ని కలిగియుందురుగాక. వారి వారి పరీక్షా సమయాలలో, వారి శోధనా సమయాలలో, వారు పరీక్షించబడుతున్న సమయాలలో నా దేవుని ధర్మ విధి ఎదురుగా వారిలోనికి వచ్చి దానికి లోబడేవారుగాను, ఆ ధర్మ విధిని అనుసరించేవాడుగాను, ఆ దుష్టుని తిప్పి కొట్టగలిగిన వారుగాను నీ బిడ్డలు ఉందురుగాక. మేమందరము ఉందుముగాక. లార్డ్, ఆ డిజిటల్ సాఫ్ట్వేర్, ఆ స్పిరిచువల్ డిజిటల్ సాఫ్ట్వేర్ మాలో రాయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా హృదయంలో, మా మనస్సులలో తండ్రి ఇంకా 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 మీ వాక్యాన్ని, మీ యొక్క జీవితాన్ని, మీ ఆత్మ యొక్క మనస్సును, ఆత్మ యొక్క ప్రవర్తనను, ఆత్మ యొక్క అంతరంగాన్ని మా గుండెల్లో రాయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్లీజ్ ఫాదర్, దుష్టునికి ఒక స్పిరిచువల్ సూసైడ్ బాంబర్ లాగా కనబడాలి. మేము ముందుకు నడిచి వెళ్తున్నాడు, వెనక్కి పారిపోవాలి. అలాంటి లోడెడ్ స్పిరిచువల్ వర్డ్ అండ్ కమాండ్మెంట్స్ అండ్ లోడెడ్ పీపుల్గా మమ్మల్ని మార్చుమని ప్రార్థన చేస్తున్నాం. నీ ధర్మ విధిని మాలో ఉంచండి. మీ ధర్మ విధిని మాలో ఉంచండి. ఆ నూతన స్వభావం ప్రస్ఫుటంగా మాకు కనబడాలి, ఇతరులకు కనబడాలి. ఇతరులు దాన్ని టెస్టిఫై చేయాలి. మాకు మేము ఉందనుకోవడం కాదు, ఇతరులు టెస్టిఫై చేయాలి, ఇతరులు చెప్పాలి. నా సాక్ష్యం నేను చెప్పుకుంటే సత్యం కాదు, దాన్ని ఇతరులు సాక్ష్యం చెప్పాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఛాలెంజ్గా తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసులుగా, దేవుడు కోరుకున్నటువంటి రూపంలోనికి మార్చబడే వ్యక్తులుగా మేము ఉండడానికి కృప చూపించమని, ఒక ఖడ్గం మాత్రమే కాదు రకరకాల ఆయుధాలు కలిగిన వాళ్ళంగా మమ్మల్ని దీవించమని, వచ్చి బైబిల్ స్టడీకి సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం మనందరికీ తోడయ్యుండి మన అంతరంగంలో బై డిఫాల్ట్ ఆ మాట, ఆ ప్రవర్తన, ఆ జీవితం, ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ దయ,
ఆ వాగ్దాన సంబంధమైనటువంటి భక్తి, నీతి, యథార్థత బై డిఫాల్ట్ మనలో కనిపించి ప్రవర్తించి దేవునికి మహిమకరంగా ఉంచుటకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.